హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మంచి టిప్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనం ఇంట్లో డైలీ వాడుకోవడానికి బియ్యం అనేది ఎక్కువ వేసి పెట్టుకుంటూ ఉంటాం కదా, అవి పురుగు పడుతూ ఉంటాయి ఎక్కువ వేసుకోవడం వల్ల. సో అలా పురుగు పట్టకుండా మనకి ఉండాలి అంటే నేనైతే ఒక టిప్ని అయితే చెప్తానమాట. ఇక్కడ టిష్యూని అయితే తీసుకొని దాన్ని అయితే 2 పార్ట్స్గా అయితే తీసుకున్నాను అనమాట. దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపుని అయితే యాడ్ చేసుకున్నాను. మనకి ఎన్ని ప్యాకెట్స్ కావాలో అన్ని అయితే బియ్యంని బట్టి అయితే యాడ్ చేసుకోండి. నాకైతే 2 సరిపోతుంది. వాటిల్లోకి అయితే నేను కొంచెం మిరియాలను కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని అయితే మనం ఫోల్డ్ చేసుకోవాలి. పసుపు మిరియాలు వేసింది కదా టిష్యూస్లో, వాటిని అయితే మనం బాగా ప్యాకెట్స్ లాగా వచ్చేలాగైతే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇలా ఫోల్డ్ చేసుకొని దీనికైతే మనం థ్రెడ్నైనా కట్టుకోవచ్చు. లేదు అని అంటే మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా, వాటినైనా సరే వేసేసుకుంటే సరిపోతుంది. మనకి ప్యాకెట్స్ లాగా అయితే తయారవుతాయి అన్నమాట. సో ఇక్కడైతే నేను రెండింటిని అయితే తీసుకున్నాను కదా, రెండింటిని అయితే ఫోల్డ్ చేసుకొని రబ్బర్ బ్యాండ్స్ అయితే ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అయితే రబ్బర్ బ్యాండ్స్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 ప్యాకెట్స్ని అయితే మనం బియ్యం అయితే ఉంటాయి కదా వాటిల్లోకి అయితే పెట్టుకోవాలన్నమాట. సో చూసారు కదా, నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా లోపలికైతే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి బియ్యం అనేది ఎక్కువ రోజు స్టోర్ చేసుకోవచ్చు. పురుగు అనేది అస్సలు పట్టదనమాట. ఒకసారి అయితే ఈ టిప్ని ట్రై చేయండి, చాలా యూస్ అవుతుంది. అలానే మనం పూజకి కావాల్సిన కొబ్బరికాయలు అనేవి ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా ఇంట్లో. అవనేది ఎక్కువ రోజులు ఉంటే కొంచెం కుళ్ళిపోయినట్టు పాడైపోయినట్లు వస్తూ ఉంటాయి కదా. సో అలా రాకుండా అయితే నేను మంచి టిప్ని అయితే మీతో చెప్తానమాట. సో మనం తీసుకున్న టెంకాయలు అనేది అదే కొబ్బరికాయలండి, అవి అనేది ఇట్లా నిల్చోపెట్టినట్టుగా ఒక గోడకైతే పెట్టేసుకున్నాము అని అంటే కళ్ళు ఉండేవి పైకైతే పెట్టుకోవాలన్నమాట. వీడియోలో చూస్తున్నట్లుగా చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కొబ్బరికాయలు అనేది కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయన్నమాట. సో ఈ టిప్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అలానే మనం యాపిల్స్ అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదా బండి మీద దొరికేటువంటివి, అవైతే బాగా షైన్ అవుతూ అలా ఉంటాయి కదా, దాన్ని మైనంలో ముంచి అయితే తీస్తూ ఉంటారు అలా షైన్ అవ్వడం కోసం. సో అలా తింటే మనకి జబ్బులు అనేవి వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే మనం గోరువెచ్చని నీళ్ళు అయితే తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ దాకా సోడా ఉప్పుని, అదేనండి వంట సోడాని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటర్లో అయితే యాపిల్స్ అనేవి వేసి బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే పైన మనకి యాపిల్స్కి షైన్ అవ్వడం కోసం మైనం అనేది కలుపుతూ ఉంటారు. అలాగే పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటారు కదా, అదంతా పోతుంది ఇలా చేసుకోవడం వల్ల. ఇలా చేసుకున్న తర్వాత ఒక టిష్యూతో అయితే పైన క్లీన్ చేసుకోవాలి, బాగా తుడుచుకోవాలి నెమ్మిపోయేదాకా, లేదా కాటన్ క్లాత్ అయినా తుడుచుకోవచ్చు అనమాట. సో ఇకైతే ఇవి మనం తింటే మనకి జబ్బులు అనేవి రాకుండా ఉంటాయన్నమాట. సో చూసారు కదా ఎంత బాగా క్లీన్ అయ్యాయో యాపిల్స్ అనేవి. అలానే మరొక మంచి టిప్ అండి, ఈ సీజన్లో దోమలు అనేవి ఎక్కువగా ఉంటాయి. వాటి కోసం అని చెప్పి మనం గుడ్ నైట్ ఆల్అవుట్ అలాంటివి కొంటూ ఉంటాం కదా, అవి చాలా కాస్ట్ కదా. అలా కాకుండా ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా అయితే మనం దోమలను అనేది పోగొట్టుకోవచ్చు అనమాట. మనందరి ఇంట్లో బిర్యానీ ఆకు అనేది ఉంటూ ఉంటుంది కదా, వాటిని అయితే తీసుకొని ఇలా వెలిగించుకున్నాము అంటే దానికి మంట అనేది వస్తుంది. మంట వచ్చిన తర్వాత మంటను ఆర్పేసుకుంటే పొగ అనేది వస్తూ ఉంది కదా, ఈ పొగ వల్ల దోమలు అనేవి ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతాయి అనమాట. డెఫినెట్గా అయితే ట్రై చేసుకోండి, చాలా యూస్ అవుతుంది. ఈ పొగ ఆరిపోయింది అంటే ఎక్కువగా మనం తీసుకొని ఎక్కువ మొత్తంలో పెట్టుకున్నామంటే పొగ అనేది ఎక్కువ వస్తుంది. ఇక అంతేకాకుండా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనం ఎక్కువగా నిమ్మకాయలు అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవి కొన్ని డేస్కి అయితే మచ్చలు వచ్చేస్తూ ఉంటాయి, ఎల్లోగా అవుతూ ఉంటాయి కదా. అలా రాకుండా అయితే ఈరోజు మంచి టిప్ని అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఒక న్యూస్ పేపర్ని అయితే తీసుకొని నిమ్మకాయని అయితే తీసుకోవాలి. ఈ రెండింటిని అయితే బాగా ఫోల్డ్ చేసుకోవాలి, ఒక ప్యాకెట్ లాగా అయితే మర్చుకోవాలన్నమాట. సో చూసారు కదా, నేనైతే వీడియోలో చూపిస్తున్నట్లుగా చేస్తే మీకు అర్థమవుతుంది. ఇలాగైతే అన్ని నిమ్మకాయలను అయితే మనం బాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని స్టోర్ చేసుకున్నాము అని అంటే మనకి నిమ్మకాయలు అనేవి ఎక్కువ డేస్ పాడవకుండా నిల్వ ఉంటాయన్నమాట. ఎప్పుడు యూజ్ చేసుకున్నా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో ఈ టిప్ని అయితే డెఫినెట్గా ట్రై చేయండి, బాగా యూస్ అవుతుంది. ఈ టిప్స్ అన్ని మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.